లైఫ్ 3 ఏడుపులు 6 మూలుగులు అయిపోయింది. అన్ని ప్రాబ్లమ్సే. వాటుడు అర్థం కావటం లేదు. ఆ మొదలష్టపతి ఏం మ్యాజిక్ చేస్తుందో ఏమో గానీ జలజ బతుకుతో ఫుట్బాల్ ఆడుకుంది. ఇంకా నువ్వు తప్ప మాకు దిక్కెవరున్నారు? హూ ఈజ్ దేర్? ఆయన హాయిగా చచ్చి స్వర్గంలో కూర్చున్నాడు. రోజు 3 ఆటలు, డాన్సుల మీద డాన్సులు చూడటమే పని. నేనేమో భూమి మీద ఇలా రోజుకో నరకం అనిపిస్తున్నాను. ఇదంతా రాక్షస మూలంగానే మా బతుకులు ఫుట్పాత్ పాలు చేసింది. అయినా ఒకళ్ళంటే ఎందుకు? వై బ్లేమ్ ఎనీబడి? మేము చేసిన పాపానికి తగిన శిక్షనే అనిపిస్తున్నాం. బంగారం లాంటి మనిషివి, నీ మీద లేనిపోని నిందలన్నీ వేశాం. నిన్ను అబ్బాయిని అన్యాయంగా విడదీశాం. మా స్వార్థం కోసం నిన్నో పావులా వాడుకున్నాం. అతి నీచంగా ప్రవర్తించాం. అందుకే గాడు మమ్మల్ని ఇలా పనిష్ చేశాడు. బాధపడకండి ఆంటీ, అయ్యిందేదో అయ్యింది. మీ తప్పు మీరు తెలుసుకున్నారు కదా, అది చాలు. పదే పదే గతం తలుచుకుని బాధపడకండి. జరగాల్సిన దాని గురించి ఆలోచించండి. ఇంకా ఆలోచించడానికి ఏముంది నా బొంద? ఆ రాక్షసి వాళ్ళమ్మ అన్నిటికీ తెగించేశారమ్మా, అన్నింటికీ తెగించేశారు. ఇంకా మనం ఇప్పుడేం చేయలేం. ఆ చేతగాని హస్బెండ్ లాగా చేతులు ఊపుకుంటూ కూర్చోడం తప్ప. ఆ రాక్షసి మొదలందు చూసావు? ఆవిడ గారిది ఒట్టు గొరిల్లా బుద్ధే. చూడటానికేమో అచ్చు చింపాంజీలాగా ఉంటుంది. కూతురేమో కొండముచ్చు. వాట్ అగ్గి పేసెస్. చిచ్చి, అసలు వాళ్ళ మదర్ మాట్లాడితే డాంకీ మాట్లాడినట్టే ఉంటుంది తెలుసా? సర్లేండి ఆంటీ, వాళ్ళు ఎలా ఉంటే మనకెందుకు? మన సమస్య పరిష్కారం కావాలి అంతే. ఎలా పరిష్కారం అవుతుందమ్మా? వాళ్ళు అన్నింటికీ తెగించేశారు. అసలు ఆ ఇల్లు వాళ్ళదేనంట. అక్కడ జలజ వెళ్ళటానికే వీల్లేదంట. కంట్రీ బ్రూట్స్ ఇష్టం వచ్చేట్టు మాట్లాడారు. అసలు ఆ గొరిల్లాది నా కంటపడా చెప్తాను. గొంతు బిసికి చంపేస్తాను. ఆ తర్వాత నేను జైలుకి వెళ్ళినా పర్వాలేదు. ఎందుకంటే నన్ను వాళ్ళ తర్వాత ఉరిదీసినా నేను తిన్నగా స్వర్గానికి పోతాను. హాయిగా మా ఆయనతో కూర్చొని రోజు 3 ఆటలు డాన్సులు చూసుకుంటాను. నాకే భయమూ లేదు. ద 30 విచ్ డామ్ ఫుల్ గొరిల్లా మాన్స్టర్. ఊరుకోండి ఆంటీ, ఆవేశపడకండి. వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను కదా. ఆ ఆశతోనే నిన్ను ఇక్కడ రప్పించానమ్మా. ఏమన్నా చేయగలిగితే నువ్వే చేయాలి. వాళ్ళు అన్నింటికి తెగించేశారు. మా అల్లుండి పప్పెట్ చేసేశారు. వాళ్ళు సిడౌన్ అంటే కూర్చుంటున్నాడు, స్టాండప్ అంటే నించుంటున్నాడు. ఇంకా మన మాట ఏం వింటాడు? టూ లేట్. అంతా అయిపోయిందమ్మా, అంతా అయిపోయింది. వాళ్ళు అన్నింటికి తెగించేశారు. మీరు బాధపడకండి ఆంటీ, నేను చూసుకుంటాను కదా. అసలు అది కాదమ్మా, నన్ను పట్టుకుని ఓల్డ్ ఉమెన్ అందంట వాళ్ళ మదరు. నేను అసలు అంత ఓల్డా చెప్పు? ఏదో ఆయనకు అర్ధాష్ కాబట్టి త్వరగా పోయాడు. కానీ నాకేమంత వయసు అయిపోయిందని ఈ తెల్ల జుట్టును చూసి అందరూ మోసపోతున్నారు. నాకు చిన్నప్పుడే తల మెరిసిందమ్మా, బాల మెరుపు. అది అర్థం చేసుకోరు ఎవరు. అసలు ఆ రోజుల్లో నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని నేను రిక్షాలో వెళుతుంటే అందరూ నా వైపే చూసేవాళ్ళు తెలుసా? ప్రిన్సెస్ లాగా ఉండేదాన్ని. ఇప్పుడు ఈ డట్టి డాంకి నన్ను ఓల్డ్ ఉమెన్ అందంట. ఆవిడగా నాకు కంటపడా చెప్తాను. ఆ ఐబాల్స్ 2 బీకి గచ్చకాయలు చేసి ఆడుకుంటాను. కూల్ డౌన్ ఆంటీ, కూల్ డౌన్. నేను వచ్చేసాను కదా, అంతా నేను చూసుకుంటాను. మీరు ఆవేశపడి బీపీ పెంచుకోకండి. అవును మమ్మీ, నీకు అసలే హెల్త్ బాగుండటం లేదు. వదినొచ్చింది కదా, అంతా తను చూసుకుంటుందిలే. నువ్వు ఎక్సైట్ కాకు. ఏమిటో ఇదంతా. అసలు ఆయనగా అనాలి. టింగు రంగమంటూ ముందే టికెట్ తీసేసుకుని కష్టాలన్నీ తప్పించుకున్నాడు. నేనేమో ఇక్కడే ఉండిపోయి ఈ బాధలన్నీ పడాల్సి వచ్చింది. ఆంటీ ఏం మారలేదు. షీఈస్ జస్ట్ ద సేమ్. ఆవిడ గారు ఇంకేం మారుతుంది చెప్పు? రోజుకి 30 సార్లన్నా వాళ్ళని తలుచుకుని ఇంగ్లీష్లో తిడుతుంది. ఆ తర్వాత వాళ్ళ ఆయన్ని తలుచుకొని బాధపడుతుంది. రోజు ఇదే గొడవ. సరే గాని నన్ను ఒకసారి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళు. వాళ్ళింటికా? అవును, అయినా అదే పరా ఇల్లా? నీ ఇల్లే కదా, అలా తెల్లమొహం వేస్తావేంటి? తీసుకెళ్ళు. నేను నీ వదిన్నని పరిచయం చెయ్యి. ఇప్పుడే వెళ్దామా వదినా? నీకు వేరే పనేం లేకపోతే ఇప్పుడే బయలుదేరి వెళ్దాం. అయినా నీకు ఆ భయం దేనికి? నేనున్నాను కదా. భయం కాదు, కాకపోతే కొంచెం ఆలోచిస్తున్నాను అంతే. ఇందులో ఆలోచించడానికి ఏమీ లేదు. నేను వచ్చేసాను కదా, వాళ్ళకేం ట్రీట్మెంట్ ఇవ్వాలో అదే ఇస్తాను. నేను దాని గురించి ముందే ఆలోచించుంచానులే. నువ్వు నన్ను అక్కడికి తీసుకెళ్ళు ముందు. నీకేం భయం లేదన్నాను కదా, తీసుకెళ్ళు. అలాగే వదినా, నీ ఇష్టం. నువ్వు స్నానం చేసి బట్టలు మార్చుకో. నేను ఈలోగా వంట పూర్తి చేస్తాను. భోంచేశాక అక్కడికి వెళ్దాం, సరేనా? సరే. ఎవరో వచ్చినట్టున్నారు మమ్మీ. ఎవరైతే మనకైతే బేబీ, అల్లుడు గారు ఇంట్లో లేరని చెప్పి పంపించేశాయి. ఈ మధ్య ఆ ఫైల్ మీద సంతకం, ఈ ఫైల్ మీద సంతకం అంటూ చాలా మంది ఆడవాళ్ళు ఆఫీస్ నుంచి అల్లుడు గారి కోసం ఇంటికి వచ్చేస్తున్నారు. నాకేదో డౌట్ గానే ఉంది. ఆ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే అట్నుంచి అట్టే వెళ్ళిపోమని చెప్పు. అలాగే మమ్మీ.
నువ్వా మళ్ళీ ఎందుకు వచ్చావు? నీకొకసారి చెప్తే బుద్ధి లేదా? నువ్వెందుకు భయపడుతున్నావు? ఇది నీ ఇల్లు, ధైర్యంగా ఉండు. నువ్వెవరమ్మా తాగుతున్నామా అంటే తోడొచ్చావు? నీకు వేరే పనే లేదా? మా సంగతి నీకు తెలీదు. బ్రహ్మ రాక్షసును మర్యాదగా వచ్చిన దాన్నే బయటికెళ్ళు, లేకపోతే నీకు తగిన సన్మానం చేయించి మరీ పంపిస్తాం. మమ్మల్ని వెళ్ళిపోమని చెప్పడానికి మీరెవరు? ఇది అసలు మా ఇల్లు, మీరే బయటికి పోవాలి. ఏమన్నా ఇది మీ ఇల్లా? ఆ నాలుక పీక పారేస్తాను మళ్ళీ ఆ మాట అన్నామంటే. ఇది మా అల్లుడు గారి ఇల్లు. ఆయన ఇప్పుడు ఈ ఇంట్లో లేరు కాబట్టి సరిపోయింది, లేకపోతే మీ భరతం బట్టి ఉండేవారు. ఇంకా చూస్తావేంటి బేబీ, ఇద్దరిని మెడబెట్టి బయటికి గంటేక. నువ్వు ఒక్కడుగు ముందుకేసావో పురుగును నలిపినట్టు నలిపేస్తాను, జాగ్రత్త. మీ గురించి మీరు చెప్పుకున్నారు, ఇప్పుడు నా సంగతి వినండి. జీవితంలో ఎన్నో డక్కా ముక్కీలు తిన్నాను. నా జోలికొచ్చారంటే ఏ కీలు కాకీలు విరిచేసి పొయ్యిలో పెడతాను, జాగ్రత్త. అమ్మో, ఎన్ని మాటలుంటుంది మమ్మీ. నువ్వు ఊరుకో బేబీ, అరిచేకు ఒక కరాదని. ఈవిడ గారు మనల్ని ఏం చేయలేదు. అల్లుడు గారిని ఇంటికి రాని, వీళ్ళ సంగతి చెప్తాను. ఏం చెప్తావు? మాకేం భయం లేదు. ఆయనతో మాట్లాడి వెళ్దామనే వచ్చాను. త్వరగా ఆయన గారిని పిలు, ఓ పని అయిపోతుంది. అమ్మో, నీకెంత ధైర్యం? ఎక్కడి నుంచి పట్టుకొచ్చావు ఈవిడ గారిని? నాటకాలు సరికా? ఎంత ఇస్తున్నావు కిరాయి? పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు. తను మా వదిన. నా కష్టాలు విని నా కాపురం సరిచేయడానికి వచ్చింది. కాపురం సరి చేయడానికి వచ్చిందా? ఎంత గొప్పగా చెప్పుకుంటుందో కాపురం అని. నువ్వు చేసిందో కాపురం, నీకో మొగుడు. నిన్ను కుక్కను చూసినట్టు చూసి ఇంట్లోంచి తరివేశాడు. అయినా నీకు సిగ్గు లేదు. ఇంకా ఈ ఇంటిని పట్టుకునే వేళ్లాడుతున్నావు. కాపురం అంట కాపురం. ఏ మొహం పెట్టుకొని వచ్చావు ఇక్కడికి? నీకు అసలు సిగ్గనేదే లేదా? సిగ్గుపడే పని నేనెప్పుడు చేయలేదు. అయినా మా ఇంటికి నేను రావడానికి సిగ్గుదేనికి? ఇది మా ఆయన ఇల్లు, నా ఇల్లు. ఆ, అది బోర్డు పెట్టాడు మీ ఆయన బయట. వెళ్ళి చూడు. నేను ఒక పోదు కొట్టానంటే ఎక్కడున్నా కానీ నిమిషంలో ఇక్కడ వాలిపోతాడు. నేను నిల్చోమంటే నిల్చుంటాడు, కూర్చోమంటే కూర్చుంటాడు. నేను గట్టిగా చెప్పానంటే నీ గొంతు పిసికి చంపేస్తాడు కూడా. మన పవర్ ఏంటో మీకు తెలీదు. ఇప్పుడు అతను మీ ఆయన కాదు, మా అల్లుడు. నా చేతిలో కీలు బొమ్మ. నేను ఎలా ఆడిస్తే అలా ఆడతాడు. నువ్వు పిచ్చి పిచ్చి ఆశలు ఏం పెట్టుకోక వచ్చిందా నువ్వు వెళ్ళమ్మా. నీకు అసలే ప్రాణాల మీద తీపెక్కువ నాకు తెలుసు. ఎందుకు అనవసరంగా నిప్పుతో చెలకటాలు ఆడతావు? మాట్లాడింది చాలు గాని మీ వగలమారి వదిలి తీసుకొని ఇక్కడి నుంచి బయలుదేరు, లేకపోతే మొదటికే మోసం వస్తుంది. మేమెక్కడికి వెళ్ళాం, ఇక్కడే ఉంటాం. మీరేం చేస్తారో చేసుకోండి, మాకేం భయం లేదు. చెప్తా మీ సంగతి చెప్తా. నా ఒట్టి మాటలు అనుకొని దర్జాగా వచ్చి సోఫాలో కూర్చున్నారు కదా. ఇప్పుడే అల్లుడిని రప్పించి మీ సంగతి తెలుస్తా. హలో, నేనే. ఏంటి? నేనెవరో నీకు ఇంకా తెలీదు? గొంతుని ఇంకా గుర్తుపట్టలేకపోతే నువ్వెందుకు ఆ సీట్లో? అల్లుడికి చెప్పి పీక్ అవతల బారేంచేస్తాను. నేనే. సర్లే, సంతోషించాం. ఎప్పటికైనా గుర్తుపట్టావు. వెంటనే అల్లుడిని మాట్లాడించు. అదిగో మాటల్లోనే వచ్చారు. అల్లుడు గారు, ఈవిడ గారికి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రావటం లేదు. ఈసారి తోడుగా ఇంకో టక్కలాన్ని తీసుకొచ్చింది. ఈసారి గట్టిగా బుద్ధి చెప్పి పంపించండి. ఎందుకు వచ్చావు ఇక్కడికి? నా ఇంటికి నేను వచ్చాను. ఆహా, నే ఇల్లు అనే బోర్డు రాసి పెట్టింది బయట. చూడండి అల్లుడు గారు ఎంత మాట అంటుందో. ఇది ఆవిడ గారి ఇల్లంట. అంటే మాకిక్కడ ఏ హక్కు లేదనే కదా, మేము కాకులాగా ఇంటి మీద పడి తింటున్నామనే కదా అర్థం. ఇన్ని మాటలు పడ్డాక ఇంకా మేమెందుకు ఇంట్లో ఉండటం? మేము బయలుదేరి వెళ్తాం. మీరు మీ ఆవిడ హాయిగా సుఖంగా బతకండి. మీరున్న అత్తయ్య, వీళ్ళ సంగతి నేను తెలుస్తాను.
నీకు నాకు ఏ సంబంధం లేదని నేను తేల్చి చెప్పేశాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? అలా మీరనగానే తెగిపోయే సంబంధం కాదిది. ఇదొక పవిత్ర బంధం. దీన్ని అన్యాయంగా మీరే కాదు మరెవరూ తెంచలేరు. అసలు మా ఇంటి వ్యవహారాలు జోక్యం చేసుకోవడానికి మీరెవరు? ఇంకా ఇది మీ ఇద్దరి ఇల్లన్న స్పృహ మీకున్నందుకు చాలా చాలా సంతోషం. నేను జలజకు వదిన్ని. నా పేరు మాధవి. నేను ఆమె తరపున వకాల్తా తీసుకుని రాలేదు. సంసారం అన్నాక సర్దుబాట్లుంటాయి కాబట్టి సర్ది చెప్దామని వచ్చాను. మీరిందాకన్నట్టు ఇది మీ ఇల్లే. నాకే కాదు మరెవరికి జోక్యం చేసుకునే అధికారం గాని హక్కు గాని లేవు. వీళ్ళకి అసలే లేదు. ఇలాంటి చీడ పురుగుల్ని చేరదీసి చేతులా మీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. నా మాట వినండి. జలజది చాలా మంచి మనసు, పసిపిల్లల మెంటాలిటీ. తనకు అన్యాయం చెయ్యొద్దు. మీ వదిని పిలిపించి నాకు నీతులు చెప్పిస్తావా? నాకు ఆవిడ గారితో ఆర్గ్యూ చేసే ఓపిక లేదు. మర్యాదగా చెప్తున్నాను, మీరు వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరకపోతే నేను మీ ఇద్దరి మీద చేయి చేసుకోవాల్సి రావచ్చు. మీ ఆయనలో ఇంకా మానవత్వం మిగిలిందన్న ఆశతో ఇక్కడికి వచ్చాను. వీళ్ళు ఎన్ని పూర్తి స్థాయి మృగంగా మార్చేశారు. ఇప్పుడిక మనం చేయగలిగిందేం లేదు. వెళ్దాం పద. ఏమన్నావు? నన్ను పట్టుకుని మురగమంటావా? నిన్ను ఊరుకోండి అల్లుడు గారు. ఆడవాళ్ళ మీరు చేయి చేసుకున్నారన్న అపఖ్యాతి మీకెందుకు? పోనివ్వండి, వచ్చిన దారినే పోతారు. ఏదో పెద్ద యుద్ధం కలుద్దాం అన్నట్టుగా వచ్చింది పాపం. మొహం వేలాడేసుకొని తన దారిని తనే పోతుంది. మనకెందుకు లేని పని కూడా. మీరండి, ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చారు. కమ్మగా కాఫీ కలుపుతాను, అమ్మాయి మీకు ఇస్తుంది. హాయిగా తాగి రెస్ట్ తీసుకోండి. రండి. చాటంత చెవులేసుకుని విన్నావుగా మహాతల్లి. ఎప్పటికైనా అర్థమైందా ఇంటి పరిస్థితి? గొప్ప సాయం చెయ్యొచ్చావు గాని వచ్చిన దాన్ని బయలుదేరమ్మా. మళ్ళీ ఆయన హాల్లోకొచ్చి నిన్ను చూశాడంటే అన్నంత పని చేస్తాడు. అసలే కోపిష్టి. నేను కాబట్టి ఎలాగోలని నెట్టుకొస్తున్నాను. నువ్వేం వర్రీ కావద్దు. పరిస్థితి ఇంత విషమించిందని నాకు తెలీదు. ఈయన గారి రోగానికి సరైన మందు వేస్తాను. నీకెందుకు? నువ్వు చూస్తూ ఉండు. ఈ ఇంటిని మళ్ళీ నీ సొంతం చేసేదాకా నేను ఈ ఊరి నుంచి కదిలేదే లేదు. సరేనా? అలా అని నేను నీకు హామీ ఇస్తున్నాను. పద. నువ్వేం బాధపడద్దు. నువ్వు మళ్ళీ మీ ఆయనతో హాయిగా కాపురం చేసుకుంటూ ఉంటావు. నేను నీకు ఆ హామీ మళ్ళీ ఇస్తున్నాను. ప్లీజ్ డోంట్ వరీ. నేను నీకెన్నో ద్రోహాలు చేశాను. నువ్వు మాత్రం నాకింత సాయం చేయాలనుకుంటున్నావు. నిన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాను. పాత విషయాలు మర్చిపోమన్నాను కదా. నాకిదేం ఇబ్బంది కాదు. నువ్వింక దీని గురించి ఏం ఆలోచించొద్దు. నాకెందుకో భయంగా ఉందదినా. వాళ్ళ మనిషిని పూర్తిగా మార్చేశారు. మనమేం చేయలేమేమో అనిపిస్తోంది. అంతా నాకు వదిలిపెట్టేసేమన్నాను కదా. అవసరమైతే రమేష్ గారి సాయం కూడా తీసుకుంటాను. నిన్ను త్వరలోనే మీ ఆయన వచ్చి కలుసుకుంటాడు. తనే వచ్చి నీకు సారీ చెప్పి మరీ నిన్న ఆ ఇంటికి తీసుకెళ్తాడు. మీరిద్దరూ సుఖంగా హ్యాపీగా ఎప్పట్లాగానే కాపురం చేసుకుంటారు. సరేనా? అలాగా? అవును. పాపం తను చాలా ఇబ్బంది పడుతోంది. మనిషి ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఉద్యోగం చేస్తూ తన కాళ్ళ మీద తను నిలబడింది. హాయిగా పెళ్లి చేసుకుని కాపురం కూడా చేసుకుంటుంటే ఈ బెడదొచ్చి పడింది. తన పరిస్థితి చూసి నేను తల్లడిల్లిపోయాను. అందుకే సాయం చేస్తానని మాటిచ్చాను. మంచి పని చేశావు. మీ మంచి మనసు గురించి తెలిసి మీతో సంప్రదించకుండానే మీ తరపున కూడా తనకి మాటిచ్చొచ్చాను. ఐఎమ్ సారీ. నా తరపున? అవును. దీనికి మీ సాయం కూడా కావాలి. అందుకే మీరు కూడా హెల్ప్ చేస్తారని వాళ్లతో చెప్పాను. ఎవరికైనా సాయం చేయాలంటే నేను ఎప్పుడూ ముందే ఉంటాను. నాకేం అభ్యంతరం లేదు. నో ప్రాబ్లం. మీరేం చెప్తే అది చేస్తాను. మీరు పెద్దగా చేయాల్సిందేమీ లేదు. మీరు ఫోన్లో మాట్లాడితే సరిపోతుంది. ఫోన్లో మాట్లాడితే సరిపోతుందా? అవును. అదెలా? అదెలాగో ముందు ముందు మీకే అర్థం అవుతుంది. మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదని ఇలా ఆలోచించాను. ఏదేమైనా మిమ్మల్ని కనుక్కోకుండా తనకి మాటిచ్చినందుకు క్షమించండి. నువ్వు పదే పదే ఆ మాట అనొద్దు. ఈ మాత్రం కూడా చేయకపోతే ఎలాగూ? నేను తప్పకుండా నువ్వు చెప్పినట్టు చేస్తాను. సరేనా? థ్యాంక్స్ అలాట్. ఇప్పుడు జలజ ఎక్కడుంది? పుట్టింట్లోనే ఉంది. నేను తనకి ధైర్యం చెప్పి ఇక్కడికి వచ్చాను. నేనిక బయలుదేరతాను. అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అలాగే నాకు వారం రోజులు లీవ్ కూడా కావాలి. నేను మళ్ళీ ఆ ఊరు వెళ్ళి పరిస్థితిని చక్కబెట్టి రావడానికి అంత టైం పడుతుంది. గ్రాంటెడ్. థ్యాంక్ యూ. చెప్పగానే పరిస్థితిని అర్థం చేసుకుని ఎంతో ఇదిగా సహకరిస్తున్నారు.
మీ మేరెప్పటికీ మర్చిపోలేను. ఇలాంటి మాటలంటే నాకు ఇష్టం ఉండదని తెలుసు కదా. నేను చెయ్యాల్సింది ఏంటో చెప్పు, అంతే. నేను మీకు త్వరలోనే కబురు చేస్తాను. వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్. నిన్ను ఇక్కడికి రావద్దని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా సరే ఆయన మళ్ళీ మీకు దక్కరు. మీది వృధా ప్రయాస. నేను నీకు సాయపడదామని వస్తే నువ్వు ఇలా మాట్లాడతావేంటి? సాయమా? అవును, నీకు సాయం చేద్దామనే వచ్చాను. నాకు నువ్వేం సాయం చేస్తావు? నేను తలుచుకుంటే ఏవైనా చేయగలను. ఈ శ్రీనివాసరావుని నమ్ముకుంటే నీకేం దక్కుతుంది? రమేష్ గారిని పెళ్లి చేసుకో, దర్జాగా బతకొచ్చు. రమేష్ గారా? అవును, చాలా మంచి ఆయన, కోటీశ్వరుడు. ఇంకా పెళ్లి కాలేదు. ఆయన్ని చేసుకుంటే నువ్వు నిజంగానే మహారాణివి అవుతావు. ఆయన నన్నెందుకు చేసుకుంటారు? తప్పకుండా చేసుకుంటారు. నేను ఆయన దగ్గర మేనేజర్గా పనిచేస్తున్నాను కదా, ఆయన గురించి బాగా తెలుసు. నీలాంటి అందగత్తె కనపడకే ఇన్నేళ్లు పెళ్లి చేసుకోలేదు. నేను నీ ఫోటో ఆయనకి చూపెట్టాను. నువ్వు ఆయనకి నచ్చావట. కావాలంటే ఫోన్లో మాట్లాడిస్తాను. నీకే విషయం అర్థం అవుతుంది. ఇదంతా నిజమేనా? లేకపోతే నన్ను మోసం చేయాలని చూస్తున్నావా? నిన్ను మోసం చేస్తే నాకేం వస్తుంది? నేను నిజమే చెప్తున్నాను. నువ్వొకసారి రమేష్ గారితో ఫోన్లో మాట్లాడు. నీకింకేం అనుమానం రాదు. నేనొకసారి మా అమ్మతో మాట్లాడి నీకే విషయం చెప్తాను. మీ అమ్మ ఇంట్లో లేదా? లేదు, బయటికెళ్ళింది. సరే, నేను సాయంకాలం మళ్ళీ వస్తాను. అప్పుడు రమేష్ గారికి ఫోన్ చేసి నీతో మాట్లాడిస్తాను. నీకే విషయం అర్థం అవుతుంది. ఈలోగా నువ్వు మీ అమ్మతో కూడా మాట్లాడుంచు. అలాగే. నా కోసం ఇదంతా ఎందుకు చేస్తున్నావు?